హాయ్! ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. చాలా చాలా ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. ఇందులో ధైర్యం, ఆశ్చర్యం, ఇంకా మనం అస్సలు ఊహించని ఒక చిన్న హీరో ఉన్నాడు. ఒక చిన్న పసికందు హీరో అవగలడా? ఏంటి, సాధ్యమేనా అంటారా? సరే, ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన కథలో హీరో చాలా చాలా చిన్నవాడు. సరే, మన కథ మొదలవుతోంది ఊయలలో ఉన్న ఒక పసికందుతో. అనగనగా గోకులం అనే ఒక ఊరుండేదన్మాట. ఆ ఊళ్ళో అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. అక్కడే ఓ చెట్టు నీడన ఉన్న ఊయలలో ఒక బుజ్జిబాబు హాయిగా నిద్రపోతున్నాడు. ఆ బాబు పేరేంటో తెలుసా? కృష్ణుడు. మన కథలో హీరో ఇతనే. సరే, ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్. మారువేషంలో ఒక రాక్షసుడు. అవును, ఆ ప్రశాంత వాతావరణం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం పొంచియుంది. కంసుడు అనే ఒక దుష్టరాజు ఉండేవాడు. ఆ రాజుకి మన కృష్ణుడంటే అస్సలు గిట్టేది కాదు. ఎలాగైనా ఆ పసికందుకు హాని చెయ్యాలని చూస్తున్నాడు. అందుకే ఏం చేశాడో తెలుసా? శకటాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుణ్ణి పిలిచి కృష్ణుడి దగ్గరకు పంపించాడు. కాని ఆ రాక్షసుడు తెలివైనవాడు. నేరుగా వెళ్లలేదు. ఎవరికీ డౌట్ రాకూడదని తన రూపాన్ని మార్చుకున్నాడు. ఏంటో తెలుసా? ఒక మామూలు చెక్క బండిలా మారిపోయాడు. అలా బండి రూపంలో ఉన్న ఆ రాక్షసుడు ఎవ్వరికీ తెలియకుండా, చప్పుడు చెయ్యకుండా నిద్రపోతున్న కృష్ణుడి ఊయల పక్కనే వచ్చి నిలబడ్డాడు. అయ్యో, ఇప్పుడు ఏం జరగబోతోందో? ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒకే ఒక్క తన్ను. అవును, కథ ఇక్కడే పూర్తిగా మారిపోబోతోంది. అప్పుడే మన కృష్ణుడు మెల్లగా నిద్రలేచాడు. చిన్నపిల్లలు చేస్తారు కదా, అలా బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ తన బుజ్జికాలిని సరదాగా ఒక్కసారి పైకి తన్నాడు. చూసారా? కేవలం ఒకే ఒక్క చిన్న తన్ను. కాని ఆ ఒక్క చిన్న కదలిక ఎంత పెద్ద పని చేసిందో మీరే చూడండి. ఆ బుజ్జికాలు అలా తగిలిందో లేదో, ఆ పెద్ద చెక్కబండి ఢామని ఒకటే పెద్ద శబ్దం. అంతే, ముక్కలు ముక్కలైపోయింది. ఆ బండి అలా విరిగిపోగానే అందులో దాక్కున్న ఆ శకటాసురుడు కూడా ఓడిపోయాడు. అంతే, ఆ పసికందు ఒక్క తన్నుతో ఆ రాక్షసుడి పని అయిపోయింది. సరే, ఈ సంఘటన తర్వాత ఊళ్లవాళ్లేం చేశారో తెలుసా? వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఆ పెద్ద శబ్దానికి గోకులంలోని జనాలు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని కంగారుగా అందరూ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి చూస్తే వాళ్ల కళ్ళు వాళ్లనే నమ్మలేకపోయాయి. ముక్కలైపోయిన బండి, ఊయలలో నవ్వుతున్న పసికందు. ఇది చూసి అమ్మో, ఇది అద్భుతం, ఖచ్చితంగా ఇది దేవుడి మహిమే అనుకున్నారు. అసలు ఎంత చిన్న పసికందు ఇంత పెద్ద బండిని ఎలా పగలగొట్టగలడు అని వాళ్లు నమ్మలేకపోయారు. ఇక చివరిగా ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ఏంటది? ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, గొప్ప శక్తి చిన్నగా కనిపించే వాళ్లలో కూడా దాగి ఉంటుంది. అందుకే ఎవ్వరినీ వాళ్ల సైజ్ చూసి తక్కువ అంచనా వేయకూడదు. మరి ఇప్పుడు ఆలోచించండి, మన చుట్టూ మనం గమనించని వాటిలో కూడా ఎంత గొప్ప శక్తి దాగి ఉండొచ్చో కదా. ఒక్కసారి ఆలోచించండి.